దట్ ఏంటంటే మీలాంటి ఒక పెద్ద హీరో చాలా వల్నరబుల్ క్యారెక్టర్ కొట్టించుకున్నారు, తిట్టించుకున్నారు, లాస్ట్ ఒక సాక్రిఫైస్ కూడా చేయాల్సి వచ్చింది. అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా. ఎవరు కొట్టలేదు అనుకుంటా. ఓకే, ధనుష్ గారు ఆల్మోస్ట్ ధనుష్ వెనకాల సో దేనికి కూడా వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్ చాలా. ఇప్పుడు చాలా మంది అంటారు కదా ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ లేకపోతే డిఫరెంట్ రోల్స్ అన్ని అంటారు కదా. యూ హ్యావ్ డన్ ఇట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఈ షిఫ్ట్ చాలా ఫ్రెష్ గా ఉంది. హోప్ఫుల్లీ ఇంకా చాలా మంచి రోల్స్ వచ్చి మంచి రోల్స్ తో కంటిన్యూ చేస్తారని వీఆర్ విషింగ్ సార్. ఎస్ నాకు ఇది ఒక ఈ షిఫ్ట్ కూడా నాకు ఇన్స్పిరేషన్. నాట్ దట్ నేను ఇటువంటి రోల్స్ చేద్దామని కాదు, బట్ చూస్తారు చేస్తే ఫ్రెష్ రోల్స్ చేస్తే ఆడియన్స్ ఈజ్ రెడీ టు రిసీవ్ ఇట్స్ ద రైట్ రోల్ అనే ఒక కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. సో ఎటువంటి రోల్ అన్నా చేయొచ్చు అని. లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఎస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అదే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా. ఊపిరి అనే ఒక సినిమా చేశాను, గగనం అనే సినిమా చేశాను. లాట్ ఆఫ్ ఫిలిమ్స్ బాగా క్యారెక్టర్గా అంతమంది సినిమా చేశాను నేను. పెద్ద క్యారెక్టర్ గ్రే షేడ్స్ అనేది కాదు, క్యారెక్టర్ జనాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏ షేడ్ అయినా కూడా పర్వాలేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. శేఖర్ గారు